ప్రైజ్ లార్డ్. ముందుగా సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, వారి కుటుంబం తరపున మాకు ప్రత్యేక వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తంలో జరిగిన ప్రతి దినము మమ్మల్ని కాస్తున్నారు. నవంబర్ నెలలో మేము అనుకోకుండా ఏమైందంటే, ఈయనకి హెడేక్ వస్తుంది. హెడేక్ అంటే ఎప్పుడు తనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది హెడేక్. నార్మల్ టాబ్లెట్ వేసుకుంటారు, తగ్గిపోతుంది అలానే అనుకున్నారు. 15 డేస్ నుంచి అట్లానే హెడేక్ వస్తుంది. మేమైతే ఊరికి వెళ్ళాము. బ్రదర్ అయితే ఇక్కడే ఉన్నారు. వస్తున్నారు, సండే ప్రేయర్ చేయించుకుంటున్నారు. అలాగే నార్మల్ హెడేక్ కదా అన్న టాబ్లెట్ వేసుకుంటున్నారు. నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక సైడే లాగుతుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా పడిపోతున్నట్టు, అలా చాలా పెయిన్ వస్తుంది, కూర్చోలేకపోతున్నారు. అయితే నన్ను చూసి చాలా బాధ వస్తుంది అంటున్నారు కదా, సరే న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్దామని చెప్పి మేము సుచిత్ర దగ్గర న్యూరో ఫిజిషియన్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసాము. ఆయన వెంటనే చూసి ఎంఆర్ఐ రాద్దాము, ఎంఆర్ఐ తీయించండి, నాకు ఎందుకో డౌట్ ఉంది, లోపల ఏమన్నా ఉంటుందేమో చూద్దామని చెప్పేసి ఎంఆర్ఐ తీశారు. సాటర్డే రోజు రాశారు కానీ మేము వెళ్ళలేదు ఎంఆర్ఐకి. నెక్స్ట్ డే సండే కదా, ప్రేయర్ చేయించుకున్నాక వెళ్దామని చెప్పేసి సండే చర్చ్కి వచ్చాం, ప్రేయర్ చేయించుకున్నాము. ఇక్కడ ప్రేయర్ చేయించుకుని తర్వాత ఎంఆర్ఐకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. మండే రోజు మార్నింగ్ కాల్ చేసి డాక్టర్కి ఆ రిపోర్ట్ మేము వాట్సాప్లో పెడితే ఆయన అన్నారు, అర్జెంట్గా మీరు న్యూరో సర్జన్ కలవండి, కొంచెం క్రిటికల్గానే అనిపిస్తుంది నాకు అని చెప్పారు. మాకు ఏం చేయాలో ఏమో అర్థమవుతుందో, కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్యామిలీస్లో 2-3 ఇట్లా బ్రెయిన్ ఇష్యూ అయ్యింది, చాలా సీరియస్ అయ్యింది. నాకైతే అదే ఆలోచన వస్తుంది, కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని ప్రేయర్ చేసుకున్నాం. మేము న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాము. యశోద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము చాలా భయంతో వెళ్ళాము. ఏమంటే ఆయనకి చాలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు నార్మల్ ఉండదు, ఎక్కువ ఉంటుంది. నాకైతే ఇంకా టెన్షన్ అవుతుంది, ఏం సర్జరీ అంటారేమో, సర్జరీ సక్సెస్ అవుతుంది లేదని ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. మేము న్యూరో సర్జన్ కలిసిన వెంటనే అతను ఏమన్నారంటే, తను కూడా మళ్ళీ ఇంకా సిటీ స్కాన్ ఒకటి రాశారు, యాంజియోగ్రామ్ చేయించండి సిటీ స్కాన్ అని చెప్పి రాశారు. అది రిపోర్ట్ ఆ రోజు రాలేదు, నెక్స్ట్ డే వస్తుంది అన్నారు. మేము టెన్షన్ తోటి ఇంటికి వచ్చాం, ప్రేయర్ చేసుకుంటున్నాం, కానీ ఒకటే భయం అవుతుంది. ఇంకా వాయిస్ మెసేజ్ పెట్టాము అంకుల్కి మేము. ఆయన ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఎలా అంటే, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మల్ని అంతలా ఇచ్చేయలేదు. ప్రేయర్ చేస్తారు, మళ్ళీ అడుగుతారు ఫోన్ చేసి, రిపోర్ట్ వచ్చిందా, డాక్టర్ ఏమన్నారు, ఏం టెన్షన్ పడకండి. మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మా ఇద్దరమే వెళ్ళాము హాస్పిటల్కి, మాకు కూడా ఎవరు రాలేదు. కానీ మా వెంట 3వ వ్యక్తిగా ఎప్పుడు అంకుల్ ప్రేయర్ మా వెంటే ఉంటుంది. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మలు ఆయన మా వెంటే నడిపిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేయర్ ఒకటి ఉండడం ఒకటే మేము చేసే పని, ఇంకేమీ చేయలేదు. డాక్టర్ చూసి అన్నారు, సర్జరీ వరకు అయితే వెళ్ళక్కర్లేదు, నార్మల్ ఉంది, 7 mm ఉంది, సైజ్ అయితే లోపల బ్లీడ్ అవుతుంది, ఇంకా క్లాట్ కూడా ఉంది అని చెప్పారు. మాకైతే భయం వేసింది, ఎందుకంటే 15 డేస్ నుంచి ఆయనకు లోపల ఇన్నర్ బ్లీడ్ అవుతూ ఉంది. నార్మల్ ఎవరికైనా అయితే అట్లా బ్లీడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా స్ట్రోక్ వస్తుంది, హ్యాండ్కి లెగ్కి స్ట్రోక్ అనేది వస్తుంది, కామన్ వస్తుంది. కానీ 15 డేస్ ఆయన ప్రేయర్ వల్ల మమ్మల్ని అంత కాపాడి మరణ పడకలు మించి నా భర్తను సజీవ సంఖ్యలో లేపారు. అంతేకాకుండా సర్జరీకి కూడా లేకుండా మెడిసిన్స్ అయిపోతుందని చెప్పారు. నార్మల్ 2 days అబ్జర్వేషన్లు ఉంటుంది, బాగా హెడేక్ వస్తుంది అంటున్నావు కదా, అడ్మిట్ అవ్వ అన్నారు. ఆ విషయం మేము వెంటనే ఫోన్ చేసి చెప్పాము. మేము చేయలేదు, అంకులే చేశారు. మాకు ఏమైంది, డాక్టర్ ఏమన్నా రిపోర్ట్ వచ్చేసిందా అని ఇలా అంటున్నారు అంటే, సరే ఏం కాదులే, మళ్ళీ ప్రేయర్ ఒకటి పంపించారు. ప్రతిరోజు మార్నింగ్ మాకు ప్రేయర్ పంపడం, మళ్ళీ ఏమైందని అడగడం, అలా మాకు ఎవ్వరు కూడా అంత దగ్గరుండి మమ్మల్ని ఆదరించి అడిగింది లేదు. మేము ఈ సమయంలో ఇలా సజీవ సంఖ్యలో ఉండి, అలాగే ఒక పాపతో మేము ఇంత బ్లెస్గా ఉన్నామంటే అది కేవలం అంకుల్ ప్రేయర్ వల్ల, మేము చర్చ్కి రావడం వల్ల. నేను ప్రతిసారి అందరితో చెప్తాను ఈ విషయాన్ని. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, అలాగే మా తరపున, కుటుంబం తరపున ప్రతి ఒక్క వందలు. మేము సజీవ సంఖ్యలో ఉన్నానన్నా, నా భర్త ఏ సర్జరీ, చిన్న సర్జరీ కూడా లేకుండా సజీవ సంఖ్యలో ఉన్నాడంటే అది కేవలం పరలోకనేస్తం ప్రేయర్స్ వల్ల, అంకుల్ ప్రేయర్ వల్ల అని నేను చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.